హలో హలో హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరో నాకు తెలుసు. ఎవరో చెప్పుకోండి. నాకు కూడా తెలుసు. జాను జాను ఎస్ పాప ఈటింగ్ షుగర్ నువ్వు పాప. కదా. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఓ నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ జాను. లవ్లీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా ప్రేమికుల రోజు దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, అలాగే ప్రేమతో మన అమర జవాన్లకు కూడా ఒక్కసారి సెల్యూట్. వాళ్ళ Yes. చేసిన త్యాగ ఫలితమే ఈ రోజు మనం ఇలా మాట్లాడుకోగలం. మన ఫ్రీడమ్ మనం ఎంజాయ్ Yes. చేస్తున్నామంటే బికాస్ వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళ లైఫ్ ని డెడికేట్ చేయడం వల్ల. అంటే ఒక లవర్స్ కే అనుకుంటారు, కాదు, చాలా తప్పు. నేనైతే నా దేశాన్ని నా సైనికుల్ని ప్రేమిస్తాను. ఎస్ అలాగే అమరవీరులు వారు చేసిన ఈ రోజు త్యాగ ఫలితమే వాళ్ళలా నిద్రపోతున్నారు. మనం ఇక్కడ హ్యాపీగా ప్రేమతో వాళ్ళు ఇచ్చిన భిక్షతో మనం ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం ఈ రోజు. ఎగ్జాక్ట్లీ. రియల్లీ వ్యాలంటైన్ ఎవరైనా ఉన్నారంటే మా అమర జవాన్ సైనికులు. అవును. సెల్యూట్ మీరు ఇచ్చిన ఆ త్యాగ ఫలితమే ఈ రోజు. ఎస్ అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే, చాలా హ్యాపీ. అంటే సాడ్ మూమెంటే, కాకపోతే వాళ్ళు ఉన్న వెనకాల మనం ఇద్దరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకళ్ళకి రైతుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంకొకళ్ళు జవాన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. రియల్లీ జై జవాన్ జై కిసాన్. ఎస్ అలాగే మీ ఇద్దరి కోసం నేను ప్రేమతో సాంగ్ పాడతాను. అయ్యా కమ్ యా ఓకే. ప్రేమ ప్రేమ వచ్చావా ప్రేమ స్వాదంటానా అయ్యో రామా. ప్రేమ ప్రేమ తెచ్చావా ప్రేమ స్వాదంటానా అయ్యో రామా. గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తావేమా, గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తావేమా. ఇకపై నువ్వేనా చిరునామా. ప్రేమ ప్రేమ వచ్చావా ప్రేమ పదంతానా అయ్యో రామా. అలాగే వ్యాలంటైన్స్ జరుపుకునే ప్రేమికులందరికీ కూడా ప్రేమతో వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ జాను. ఈ రోజు హ్యాపీగా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీ లవర్స్ తో మీరు ఎంజాయ్ చేసుకోండి. థ్యాంక్ యూ జాను. నువ్వు అసలు ఈ పాట పాడడం వల్ల నిజంగా నేను సింగిల్ అనే విషయం మర్చిపోయి అసలు మర్చిపోయాడంట. ఎనీవే థాంక్స్ ఫర్ కాలింగ్ జాను. హలో హలో హాయ్ హాయ్. హాయ్ అక్క. హాయ్ చెల్లి. మోనికా చెల్లిగా ఎవరు? హరీష్. హరీష్ తమ్ముడు తమ్ముడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను అక్క. ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి. నువ్వు టీవీని కొంచెం మ్యూట్ లో పెట్టేసి పక్కకు వచ్చే హరీష్, మనం హ్యాపీగా మాట్లాడుకుందాం. ఇంకో పక్కన సిద్ధు అని కూడా ఉన్నాడు. అయ్యిందక్క, ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడే జాంకాయ ముక్క తిని నీ ఫోన్ మాట్లాడి గెలిచిందక్క. జాంకాయ నీకు ఒక్కడికేనా? నాకొద్దా? ఉప్పు కారం ఉప్పు కారం లేకుండా అడుగు. ఉప్పు కారం పెట్టుకున్నావా? జాంకాయల ముక్కలు ఉప్పు కారం పెట్టుకుని తింటే చాలా బాగుంటది. అదే మంటలో వేసి పక్కన ఉరికా. ఏం చదువుతున్నాడు? ఏ క్లాస్ నువ్వు? 8th D. 8th D. ఆ డి సెక్షన్ లో బాగా చదివే వాళ్ళు ఉంటారా లేకపోతే డల్లర్స్ ఉంటారా? డల్లర్. అంటే మనం బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటావు. ఏదొక రోజు నువ్వు అబ్దుల్ కలాం అంతటి వాడు అవుతావు. కష్టపడాలి, బాగా చదువుకోవాలి. అలా డల్లర్ అలాగే అనుకోవద్దు. ఊరికే సరదాగా ఇవన్నీ మంచిగా చదువుకోవాలి. ఓకేనా? స్టడీస్ తో పాటు మిగతా కూడా ఉండాలి. ఏంటి మరి ఈ రోజు స్కూల్ కి వెళ్ళావా? వెళ్ళొచ్చా కూడా. ఇప్పుడే జాంకాయ ముక్క తిని నీళ్ళు వద్దనుకున్నా, అందులోకి మీ ఫోన్ నంబర్ కనబడింది పైన చేసి నీకు మాట్లాడుతున్నా అక్క. ఇటు వెరీ గుడ్. అయితే నువ్వు రోజు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళి క్లాస్ టాపర్ అయిపోవాలి. ఓకేనా? ఓకే అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్ హరీష్. బాయ్. హలో హలో హాయ్. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరండి అంత పద్ధతిగా మాట్లాడుతున్నారు? హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నవీన్ అండి. నవీన్. ఎక్కడి నుంచి? నవీన్ నిన్న కూడా మాట్లాడినట్టున్నాం కదా మనం. అవునవును. ఇగో ఈరోజు సిద్ధుకి హాయ్ చెప్పు మరి.
అక్క సిద్ధుకి హాయ్ చెప్పు. హాయ్ సిద్ధు. హాయ్ హాయ్ నవీన్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు నువ్వు? నిజామాబాద్. నిజామాబాదా? నిజామాబాద్ వాళ్ళు నిజంగా బాగుతూ ఉంటారా? సరే నవీన్, ఏం చేస్తుంటావు? ఏం లేదండి, ఇప్పుడు చెప్తేనే నిన్న నువ్వు చెప్పావు, నాకు చెప్పలేదు కదా. నిన్న కృష్ణ వచ్చాడు, ఈ రోజు సిద్ధు వచ్చాడు కదా. పాపం సిద్ధుకి తెలియదు కదా, అందుకని నిన్ను అడుగుతున్నాడు ప్రేమతో. డాన్స్ చేయిస్తావా? ఓ సూపర్, డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ అన్నమాట నువ్వైతే. అవునా? నాకు డాన్స్ కూడా నేర్పిస్తానని చెప్పాడు నవీన్. ఈ మధ్య వచ్చిన కాలంలో సాంగ్స్ లో నీకు బాగా నచ్చిన పాట ఏంటి? డాన్స్ ఏ పాటకి బాగా నచ్చింది డాన్స్ నీకు? మహేష్ బాబు పాటలో డాన్స్ నచ్చిందా ఎక్కువ? అంటే కుర్చీ మడత పెట్టి ఎన్నిసార్లు చేసా కుర్చీ మడత పెట్టి సాంగ్ కి డాన్స్? చాలా సార్లు చేసావా? ఓకే ఓకే. ఏంటి నవీన్ ఈ రోజు స్పెషల్ ఏంటి మరి? అందుకే మరి నీకు సెలబ్రేషన్స్ ఏంటి? ఎందుకు అలాగా? డాన్స్ మాత్రమే ప్రేమిస్తావా నువ్వు? అంతేనా? అందమైన అమ్మాయిలను కూడా ప్రేమించాలి, మన స్నేహితులను కూడా ప్రేమించాలి. ప్రేమిస్తా. కొంచెం అప్పుడప్పుడు మీ ఊరు దగ్గర ఏదన్నా పూల తోటలు కనబడితే ఒకసారి వెళ్ళిరా, నీకే ప్రేమ పుడుతుంది ఆటోమేటిక్ గా. ఈ పువ్వు ఎవరికైనా ఇద్దాము. అప్పుడు నవీన్ ఏమనుకుంటాడు చెప్పనా, అయ్యో పువ్వుని కోస్తే పువ్వు కందిపోతుందేమోనని ఆలోచించి ఆ పువ్వుని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వడేమో. అంత లేదు, అలాగేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్, నీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఓకే నవీన్, ఇలానే కాల్ చేస్తుండు, మన షో చూస్తుండు. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్. హలో. హాయ్ రఘు, ఎట్లున్నావు? పొద్దునే కదా మాట్లాడాము, ఎట్లున్నావు నువ్వే చెప్పు. మనం ఎక్కడ తగ్గం. హాయ్ హాయ్. ఎట్లున్నావు బ్రో? నేనా ఎలా ఉన్నాను చెప్పు, నువ్వే చెప్పు ఒకసారి. నువ్వు పక్కన మా అక్క ఉందంగా, నువ్వు పట్టుకుంటావు కానీ. అలాగా బ్రో, సరే బ్రో, ఈసారి నుంచి మీ అక్క లేకుండా నేను ఒక్కనే వస్తానులే షోకి. అయితే అప్పుడు చూసుకుందాం బ్రో. అప్పుడు చూసుకుందామా? ఏంటి అలా ఉన్నావు? ఏంటి సంగతులు ఏంటి? ఏం చేస్తున్నావు? ఏంటి ప్లాన్స్ ఈ రోజు? ప్లాన్ చేయాలి బ్రో. ఏం లేవా ప్లాన్స్? ఈవినింగ్ సింగిల్స్ పార్టీ ప్లాన్ చేసుకుంటాడు మా తమ్ముడు. ఏమంటారు అంతేనా? అంటే అక్క నీ నెంబర్ ఇస్తావు అక్క, ఫోన్ నెంబర్? ఖచ్చితంగా ఇస్తానులే రఘు, కానీ ఇప్పుడు కాదు, లైవ్ కదా ఇది. సో కాబట్టి ఎట్లా కావాలి అక్క? ఇన్స్టాలో ఫాలో అయిపో ఫస్ట్. yes రఘు, ఫస్ట్ ఇన్స్టాలో ఫాలో అయిపో, టచ్ లో ఉండు. ఓకేనా? ఇన్స్టాలో ఏమన్నా ఉంటాయి బ్రో? ఇన్స్టా ఐడి చెప్పు. hema_golla__. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రఘు, ఇట్లనే కాల్ చేస్తూ ఉండు. బాయ్. హలో. హలో. హాయ్. హాయ్ అండి. ఎవరండి మాట్లాడేది? మాలిక్ అండి. మాలిక్ ఎక్కడి నుంచి? నిందాల. నిర్మల. నిందాల. ఓకే ఓకే ఓకే. మాలిక్ గారు ఏం చేస్తుంటారు? చెప్పండి. ఏం చేస్తుంటారు అంటున్నాను. చెప్పు మాస్టర్ అంటారు. ఓహో, నాకు అర్థం కాలేదండి. మాస్టర్ అంట. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే అండి, మీరు పెళ్ళైపోయిందా మీకు? అయిపోయిందండి. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళయి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు మామూలుగా కాదు అసలు. మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. మీరు సినిమాలు ఎక్కువ చూస్తుంటారా? అవునండి. లాస్ట్ గా మీరు చూసిన సినిమా ఏది? ఆ సినిమాలో మీకు నచ్చిన డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. ఇంకోసారి చెప్పండి. లాస్ట్ గా మీరు చూసిన సినిమా, ఆ సినిమాలో మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్. ఊరుకునే ఫీలింగ్స్ వస్తున్నాయి. మాస్టర్ మీరు చాలా ముదురు మాస్టర్. స్వామి ఫీలింగ్స్ వస్తున్నాయా? అమ్మో అమ్మో, మీరు సినిమా చెప్పకుండా మీరు భలే ఫన్నీ అండి.
ఏ అట్లా చేస్తుంటా అన్ని కామెడీ అంతే. Okay. ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? ఆ, ఓ ఎంతమంది మీకు పిల్లలు? ఇద్దరు, ఇద్దరు. ఉమ్, ఇద్దరు అమ్మాయిలా అబ్బాయిలా అండి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే, చాలా అయితే లక్కీ. మహాలక్ష్మి ఇంట్లో ఉందన్నమాట. అలాగే వంశోద్ధారకుడు మహాలక్ష్మి ఇద్దరు కూడా ఉన్నారు ఇంట్లో. ఓకే మాలిక్ గారు, ఉమ్. మీరు పెళ్ళైన తర్వాత మీ వైఫ్ మీరు వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఏంటో చెప్పండి ఒకసారి. ఒకసారి సరిగా చెప్పండి అర్థం కానీ. మీరు మీ వైఫ్ పెళ్ళైన తర్వాత వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్ పెళ్ళైన వెంటనే? చిప్ అంటే హైదరాబాద్ అండి. మ్యారేజ్ చేసుకుంటే హైదరాబాద్ వచ్చారా Okay. పెళ్ళైన వెంటనే? హైదరాబాద్ అంతా తిరిగినాం. ఓ సూపర్ సూపర్ సూపర్. సో అయితే మీరు ఖచ్చితంగా మీ వైఫ్ కి అన్ని చూపించారనమాట హైదరాబాద్ తీసుకొచ్చి. తర్వాత ఒకసారి బొంబాయి, ఢిల్లీ అంతా తిరిగాంలేండి. ఆహా వరల్డ్ మొత్తం ఇండియా మొత్తం ట్రిప్ వేస్తారు అయితే. ఇండియా మొత్తం తిరిగాం. అవుట్ ఆఫ్ Okay. సిటీ పోలే ఇంకా. ఫస్ట్ మాత్రం అయితే హైదరాబాద్ తీసుకుని వచ్చారు. తొందరలోనే బయటకు కూడా వెళ్తారులేండి, ఏముంది ఇంకా టైం ఉంది కదా, హ్యాపీగా మీరు అన్ని ఆస్ట్రేలియా, ఆఫ్రికా అన్ని అన్ని తిరిగి రావాలని తిరిగేసేయండి, నేను కుదిరితే. కోరుకుంటున్నాను. ఇంకేంటండి విషయాలు? ఈరోజు స్పెషల్ డే కదా, సెలబ్రేట్ చేసుకుంటున్నారా మరి మీరు మీ వైఫ్? అంటే వైఫ్ చేసే ఉద్దేశం లేదండి కొంచెం. అర్థం కాలేదు నాకు అర్థం మాస్టర్. కాలేదు మాస్టర్. అర్థం కాలేదండి. వేళ వైఫ్ కొంచెం ఇంట్లో పని ఉంది, ఓహో, ఓకే, చేసే ఉద్దేశం లేదు. మీరిద్దరు భార్య భర్తలే కదా, ఇంట్లోనే ఉంటారు, మీరు ఎప్పుడైనా ప్రతి enjoy రోజు చేసుకోవచ్చు. సెలబ్రేట్ చేసుకోవచ్చు వ్యాలంటైన్స్ డే ని. డో వరీ. చేసుకోవచ్చు. ఓకే ఓకే. Yeah. మరి మీ వైఫ్ కోసం ఒక సాంగ్ పాడొచ్చు కదా ఈ రోజు? పడవా? పాడండి ఒక పాట, కమాన్. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. అంతేనండి. చాలే నీకు ఎక్కువ పర్సు ఫీల్ అవుతారు మళ్ళా. ఓకే ఓకే. ఎనీవేస్ మీరైతే మీరు ఇలాగే సరదాగా ఫన్నీగా ఉండండి, చాలా బాగుంటుంది. ఇలానే మన షో కూడా చేస్తుండండి, కాల్ చేస్తుండండి, ఓకేనా? ఇంకోటి మీకు జోక్ చెప్పడం మర్చిపోయినాను. చెప్పండి. మా ఫ్రెండ్స్ ఒకటి ఉంది, ఆ, ఆమె ఇంట్లో పనిచేసే ఆమెకు 2 చీరలు ఇచ్చింది. ఆ, ఓకే ఆమె చీరలు వద్దు వద్దు అంటుంది. ఆ, ఓకే. ఎందుకు మా వద్దు అంటున్నామని ఇంటి ఆమె కోపడింది. ఆ, కోపడితే లేలే వద్దులే వద్దులే అనేది. ఇంకా ఇంటి ఆమెకి ఎక్కువ కోపం వచ్చి నువ్వు ఎందుకు నేను చీరలు ఇస్తే తీసుకోవడం లే అని చెప్పింది. ఆ, ఇంకా పని ఆమెకు కూడా కోపం వచ్చింది. ఆ. నువ్వు చీరలు వద్దు వద్దు అంటే ఇస్తుంటావు, మీ ఆయన నా దగ్గరికి రావడం లేదు అంటది పని ఆయన. అంటే ఓనరు వైఫ్ పక్కన పెట్టి పనా వెనకాల పని మనిషిలాగా కుక్క తోకాడించుకుంటూ హచ్చుకుక్ లాగా తిరుగుతున్నాడు అనమాట. అంటే మీకు ఆమెకి ఇప్పుడు అర్థమైంది అది? అర్థమైందండి. అంటే మగవాళ్ళందరూ ఇలానే ఉంటారా జోకుల్లో కూడా? మీరు చాలా గొప్పోళ్ళే. 100% 10 మంది ఉంటారండి. ఎనివే మీరైతే ఇలాగే ప్రతిసారి అందరినీ నవ్వుస్తూ ఉండండి, నవ్వుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ Thanks for సో calling. మచ్. Bye-bye.